భారతిని ఒక్కసారి కలిసి మాట్లాడు, నిజం నీకే తెలుస్తుంది. సమస్య చీకటి తెరలాగే విడిపోతుంది. నేను నీకు మావయ్య లాంటి వాడిని అన్నావు కదా బాబు, నా మాట మీద గౌరవం ఉంచి నీ ఒక్కసారి వెళ్ళు ప్లీజ్. హలో, నేనమ్మా అంకుల్ని మాట్లాడుతున్నాను. నందుతో అంతా మాట్లాడేశాను, నీ దగ్గరికే బయలుదేరాడు. ఈ పాటికే సగం దోవలో ఉంటాడమ్మా. నువ్వు చక్కగా డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు. వచ్చి దాంతో తీసుకెళ్తాడో లేదో చూస్తూ ఉండు. నిజంగానా? చెప్పేదెవరమ్మా? అంకుల్ని. త్వరగా రెడీకా? అలాగే అంకుల్. ఓహో, బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకున్నా. నేను వస్తున్నట్టు కలొచ్చిందా? వెరీ స్వీట్. స్వీట్ గా ఉన్న నా బ్రతుకులో విషయం కలిపావు. మర్యాదగా వెళ్ళిపో. మరే ఆ విషయం చెప్పాగా నీ మొగుడు నేను బయటికి గెట్టేశాడు. నీ విషయం వాడికి అస్సలు తెలియదు, నా ఒక్కడికే బాగా తెలుసు. అందుకే అన్నారు ఒకళ్ళ సంగతిలో ఒకళ్ళు తెలుసుకున్నోళ్లే పెళ్లిళ్ళు చేసుకోమని. సిద్ధాంతాలు చెప్తున్నావా? చచ్చా, సిద్ధాంతాలు వేదాంతాలని మాయ మాటలు చెప్పి మోసం చేసే టైప్ కాదు నేను. నేనంతా ప్రాక్టికల్. తాళి కట్టి మూడు వదిలేసిన నీ మెళ్ళో ఇప్పుడే ఇక్కడే తాళి కడతాను. నువ్వు రెడీయా? షట్ అప్. నేనేం వదిలేసిన ఆడదాన్ని కాదురా. అబ్బా, కనిపిస్తూనే ఉందిగా నీ కాపురం. చూడు మిస్టర్, ఆడపిల్ల ఒక క్రమశిక్షణకు లోబడి ఉండాలన్న కట్టుబాటు నీతో చనువుగా ఉండడం వల్ల నేను మీరిన మాట నిజమే. ఆ తప్పుకి నా బ్రతుకుని బలి తీసుకోకు ప్లీజ్. వెళ్ళిపో. సరే వెళ్తాను, మళ్ళీ వస్తాను. చూడు భారతి, వేటగాడు రోజు అలా వేస్తూనే ఉంటాడు. పిట్ట పడకపోతే వదిలేస్తాడా? మళ్ళీ వేస్తాడు. ఎప్పుడోకప్పుడు పడక తప్పదు. బాబు, ఇన్నేళ్లు లేని దరిద్ర పరబట్టి ఇప్పుడు ఎందుకు బాబు? వద్దండి బాబు, నా మాట అనండి. ఆ దరిద్రాన్ని నేను మర్చిపోవాలి. నా మాట అనుకోండి బాబు, తాకండి బాబు. పోరా, పో పో. నమస్కారం సార్. చేసుకో పెళ్లి చేసుకుంటున్నాను. నా పెళ్లికి మీరు తప్పనిసరిగా రావాలి. నా పెళ్లి కార్డు ఫస్ట్ మీకే ఇస్తున్నాను సార్. ఓకే, తప్పకుండా వస్తాను. నమస్కారం. నీ పాసుకోల ఏం మర్యాద చేస్తున్నావయ్యా? సరే కానీ పిల్ల పెళ్లి ఫోటోలు రెడీ అయినాయా? நேத்து ஒரு சினிமா ஸ்டாருக்கு பார்ட்டா போட்டோ எடுத்தேன். அது நல்லா இல்ல. உங்க குட்டிக்கு பார்ட்டா போட்டோ எடுத்து ஆல்பம்குள்ள வச்சேன். அது நல்லா இട്ടുണ്ട്. நோக்கு ஐயோடா, నోకన్నా ఇది ఇల్లప్ప. నోకి నోకి చూడమంటావా? ఏందయ్యా ఇది? అదే 3 వయసుல உங்க குட்டி முகம் இந்த குட்டி முகம் ஒரே மாதிரி இல்ல. நான் கஷ்டப்பட்டு எடுத்தேன். 3 ఏళ్ల వయసు ఫోటో ఏందయ్యా? మా పిల్ల ఫోటో ఏదే? నోకి నాన్న ఈ ఫోటో చాలా బాగుంది కదా. ఏది బాగుండేది? నీ పాసుకోల మా పిల్లల చీరలో ఫోటో తీలా. నోకి ఈ డ్రెస్ ఏందయ్యా? ఇది లేటెస్ట్ కాలేజీ ఫ్యాషన్ స్టైల్. உன் மாப்பிள அதான் அல்லுடு. இது பார்த்தான்னா டவுரி இல்லாம தாலி கட்டு, அதுக்கப்புறம் செட்டப் காஷ்மீர் தள்ளிட்டு போ. நீ மட்டும் காకినాడ. ఏడ్చినట్టుంది. మా అమ్మాయిని చీరలో ఫోటో తీలా. నోకే ఇదా పెళ్లి కూతురు గెటప్. ఊరి నీ అమ్మ కడుపు గాల ఈ ఫోటో చూస్తే మా పిల్లకి ఇప్పటికే పెళ్లి అయిపోయింది అనుకుంటారు కదా. ஓ இது நோக்கு. கல்யாணத்துக்கு அப்புறம் காஷ்மீர் போவாங்க இல்ல, அங்க வந்த கர்ப்பம் நல்லா ஆயிட்டு இல்ல. இது நோக்கு. చూపించరా? இது எப்படி இருக்கு? உன் குட்டிக்கு இன்னொரு குட்டி, அதான் உன் மனவாடு பேரன். இந்த மச்சம் பாத்தியா? அப்படியே இந்த மச்சம் மாதிரி இருக்கு. உன் முஞ்சியேதான். చూపించరా? ஐயோடா, இதன் நோக்கு. அபு தேங்க்யூ. இங்க வந்தியா? அந்த காஷ்மீர்ல நடந்தது இல்ல, இதா காஷ்மீர் பொண்ணு. உன் குட்டி இந்த குட்டிக்கு வந்து பிஸ்கட் சாப்பிட வைக்கிறது நல்லா இல்ல. இதற்கு చూపించరా? ఇది కాశ్మీర్ పొన్ను, 2వ దాన పొందదు కన్యాకుమారి. நல்லா இல்ல. ஸ்ரீ குருவாயூரப்பனே, இது 3வது காக்கிநாடால பிறந்தது. இனிமே அவ்வளவுதான். ஃபேமிலி பிளானிங் உன் மாப்பிள்ளைக்கு சொல்லணும். அதுக்கு மேல இருக்க
கூடாது இப்போ கடைசி சில்லு வருது உனக்கு ரொம்ப சந்தோஷம் வரும் నాకే సంతోషం రా. இருக்கும் நல்ல సస్పెన్స్ నాకే సస్పెన్స్ లేదు రే. సస్పెన్స్ అంతా ఇక నీకేరా. ఇది ఈ అమ్మ గడుపు కాల పెళ్లి పెటాకులు లేని నా పిల్లని ఇతవరాలను చేసి చూపిస్తావంటరా. இமேஜஸ் இன் இமேஜினேஷன்ஸ் ரொம்ப செலவாச்சு. முதல்ல வேసిన மாதிரி 500 இல்ல 5000 கொடுக்கறோம். 5000 రూపీస్ ఓకే ఇస్తారా? శుభమాని పెళ్లి చేయడానికి ఫోటోలు తీయమంటే కడుపు పిల్లలు ఇతవరాలు కావటం ఇదంతా ఇమాజినేషన్ రా. అరే ఇప్పుడు నువ్వు నీ శవాన్ని ఇమేజిన్ చేసుకో. పడుకో 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 సరిగా. ஐயோ పడుకో. ஐயோ அடிக்காதீங்க சார் சார் வேண்டாம் ஐயோ మీరు. ஐயோ ஐயோ కాకినాడ, కన్యాకుమారి పిల్లలు, ఇతవరాలు ఫోటోలు తీయమంటే ఈత. ஏன் வித்தியாசமா கல்பனை பண்ணி அந்த சினிமா ஸ்டாருக்கு சில்லெடுத்தா சேவ கொட்டி இந்த காக்கிநாடா குட்டிக்கு ஸ்டில் எடுத்தா அந்த காக்கிநாடா ஆளும் சேவ கொட்டி ஐயோ குருவாயிரப்பரே நாவல்டிக்கு நாவே கிடையாது இமேஜஸ் இன் இமேஜினேஷனா ஐயோ நான் இங்க இருக்க மாட்டேன் அண்டமானுக்கு போயிடுவேன் మేడం నందు విడాకుల నోటీస్ పంపించాడు. ఊరుకో భారతి ఊరుకో. ఇప్పుడేం జరిగిందని? నోటీస్ వచ్చింది అంతేగా, నేను కోర్టులో చూసుకుంటాను. వద్దమ్మా, కోర్టులకి కాపురాలు నిలుపుకునేంత వరకు రాకముందే నీ వెళ్ళి ఆయన కలుస్తాను. నా గుండె కోసం నిజం చూడమంటాను. అమ్మా, అతను ఆవేశంలో ఉన్నాడమ్మా. నీ మాటలు వినిపించుకోడు. వెళ్ళడం మంచిది కాదు. ఆవేశంలో నన్ను చంపుతారా? చంపనేయండి అంకల్. బ్రతుకు కుక్కలు చంపిన విస్తర కావడం కన్నా నా భర్త చేతిలో నా ప్రాణాలు పోనివ్వండి. నేను వెళ్తాను. భారతి నాకు అవకాశం ఇవ్వు. ఆయన ఆఫీసులో పనిచేసే ఉద్యోగినిగా నా ప్రయత్నం నన్ను చేయని. ఆయన చాలా మంచివారని మనందరికీ తెలుసు. చెప్పే పద్ధతులు చెప్తే ఆయన తప్పక వింటారు. ఈ రోజు ఆఫీసులో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అవగానే ఆయనతో మాట్లాడతాను. నా వల్ల కాకపోయినప్పుడు నువ్వెలాగో కలవక తప్ప. మగాళ్ళు ఇంతేనండి, చిన్న చిన్న విషయాలు పెద్దవి చేస్తారు. మనం ఏం చెప్పగలం? కొంచెం మారని ఇక్కడ ఏం మారి మొహం మారి మనుషులు మొహాలు తీయడం మానేసి డాబాలు తలుపులు కిటికీలు ఆకాశం అవన్నీ తీస్తావేంటయా? నేను వ్యత్యాసమైన ఆడాను. ఎంత పేడి పేడియా? ఓ పేడి అన్న ఇదిల్లే భయం. ఓ భయం ఇల్ల. నువ్వు మైక్ సత్రా, నువ్వు కుర్చీలో సత్తు ఉండు. పాపారావు, ఏమిటి ఇంకా ఫంక్షన్ ప్రారంభం కాలేదా? మన బాసే కదండి చీఫ్ గెస్ట్. ఆయన రాకుండా ఎలాగండి? ఏమిటి ఇంకా రాలేదా? వచ్చారండి, కాకపోతే ఇంకా స్ప్రోలోకి రాలేదు. ఆయన ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి పైన కూకుని బాటిల్ మీద బాటిల్ బిగించేస్తున్నారండి. ఫంక్షన్ టైం అయిందని చెప్పి పిలవచ్చు కదా. రే చెప్పరా. అమ్మా, ఆయన ఎవరిని లెక్క చేయటం లేదమ్మా. లెక్క చేయకపోయినా పర్వాలేదమ్మా, మక్కలు ఎరగదని పంపిస్తున్నారు. ఎలా ఉండేవారో మిమ్మల్ని ఈ విధంగా చూడలేకపోతున్నాను సార్. చూడలేకపోతే పోవే. పో. ఈ బాటిల్ పగల కొడితే ఇంకా బాటిల్ లేదనుకున్నావా? హ? లేదా అది లేకపోతే ఇంకా ఆడదే లేదనుకున్నావా? క్యాష్ మోహన్ కొడితే 1,000,000 మంది ఉన్నారే, 1,000,000 మంది. చూస్తావా? హ? కానీ భారతికి మాత్రం మీరొక్కరే సార్. అబద్ధం, పచ్చబద్ధం. భారత్ ఒక అబద్ధం, దానికి నేను ఒక్కనే అనేది అబద్ధం. అది నన్ను వెంటాడి వెంటాడి పెళ్ళాడడం పెద్ద భయంకరమైన అబద్ధం. ఆడుకుంది నాతో, అందుకే డివోర్స్ ఖాతాలు పంపించేశాను. నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. ఒక నీతిమాలిన వాడు పన్నిన ఉచ్చులో చిక్కుకుంది భారతి. అది చాలా మంచిదండి. 3 months and 10 days. 3 మాసాల 10 రోజులు రాత్రి పగళ్ళ దాంతో గడిపాను. అది ఆడి 100 రోజుల పండగ అయిపోయింది. నాకు చెప్తున్నావు దాని సంగతి. మీరు 100 రోజులే చూశారు. నేను పుట్టినప్పటి నుంచి భారతిని ఎరుగుదును. మీకన్నా నాకు భారతి బాగా తెలుసు సార్. అందుకే నా దాన్ని వెనకేసుకొస్తున్నావు. సార్, తమ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. పోరా బయటికి. పోతలకి ఇంకొకసారి వచ్చేవాడే చంపేస్తాను. మీ ఇద్దరు సంగతి నాకు బాగా తెలుసు. అదే కదా నేను పనిలో చేర్పించింది. దానికి తాళం వేస్తూ మొత్తం నా కంపెనీలో దివాళా చేయాలని చూస్తున్నావు కదా. ఈ ఆడవాళ్ళంతా ఇంతే, వ్యాపారస్తులు. చీట్ చేసి బిజినెస్ పెంచుకునేంత చండాలమైన వ్యాపారస్తులు. మీకంటే ఆ ప్రాస్టిట్యూట్స్ చాలా నయ్యం.
ఎక్కడికక్కడ లెక్క తెలుసుకుని వెళ్ళిపోతారు. కానీ పెళ్ళాలు నో, అలా కాదు. బ్రతికినంత కాలం ప్రతిరోజు లాభం కోసం చూస్తారు, చీట్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతి గురించా ఇలా మాట్లాడుతున్నారు? ఎస్, నిన్ను కూడా కలిపి చెప్తున్నాను. మీ ఆడవాళ్ళంతా వ్యాపారస్తులు. వ్యాపారస్తులు. ఆవిడెవరు? ఆవిడెవరు సార్? చెప్పండి. ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారే కదూ? ఆ ఆడ మనిషి ఒక వ్యాపారస్తురాలైతే నేను వ్యాపారినే. మీ అమ్మగారు ఒక మోసగత్తైతే ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ మోసగత్తలే, వ్యాపారస్తులే సార్. ఒప్పుకుంటున్నాను. మీలాంటి పిల్లల్ని లోకంలోకి దిగుమతి చేసి మీ తప్పుల్ని భరించే వ్యాపారస్తులం మేము. ప్రాస్టిట్యూట్స్ కి డబ్బిస్తే సుఖమిచ్చి వెళ్ళిపోతారు, నిజమే. కానీ భార్యలు మీకు సుఖాన్నిచ్చి, మీరు తిడితే తిట్లు తిని, కొడితే దెబ్బలు తిని, మీరు ఏడిపిస్తే వాళ్ళు ఏడ్చి, బ్రతుకంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ గురించే హారతి కర్పూరంలా హరించుకుపోతూ, మిమ్మల్ని సిగలో పువ్వుగా, నుదుటిన బొట్టుగా, మెడలో మాంగళ్యంగా భరిస్తారు కదా. వ్యాపారస్తులే సార్, వాళ్ళు వ్యాపారస్తులే. ఇంతవరకు మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడ్డాను. కానీ ఆడదాని జీవితాన్ని వ్యాపారం అనే ఒక వ్యాపారి దగ్గర ఉద్యోగం చేయడం నాకు చాలా అవమానం.